చిన్నపల్లి గ్రామంలో రాత్రి జరిగిన సంఘటన వల్ల మనం పత్రికా సమావేశం లేట్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి ముందుగా మీ అందరికీ లేట్ అయిన క్షమాపణ చెప్పుకుంటూ, నిన్న జరిగిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అని చెప్పి బీసీలను మేమే ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈ దేశంలో కులాలకున్న న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ 42% కానీ, లేకపోతే రాహుల్ గాంధీ నిత్యం చెప్పిస్తున్న వెనుకబడ్డ తరగతుల యొక్క న్యాయం కానీ పూర్తిగా విస్మరించడం జరిగింది. ఈరోజు మంత్రివర్గంలో బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. దళితులకు రావాల్సిన న్యాయం వచ్చినా బలహీన వర్గాలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఏ ఒక్కరో తీసినా కానీ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ మంజూరు చేసినప్పుడు కానీ, ఎన్నికలప్పుడు కానీ, ఎప్పుడు తీసుకున్నా నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమేమో దళితులకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం అని చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 19% మీద దళితులు ఉన్నారు, 48% మీద అంటే ప్రభుత్వ దొంగ లెక్కలే 48%, వాస్తవంగా 56% బలహీన వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలను విస్మరించడం వల్లనే, గిరిజనులను అన్ని రకాలుగా విస్మరించడం వల్లనే నిన్న జరిగింది. ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటారు. రెండోది, ఇందూరు జిల్లా ఉమ్మడి జిల్లా అలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నాయకులు 4 ఉన్నారు, వేరే పార్టీ వెళ్ళిన నాయకుడు 1 ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, 5. ఈ 5 ఒక్కరు కూడా అర్హులైన వారు లేరా అని అడుగుతున్నాం. మేము ఈ జిల్లాకి ఎందుకని మంత్రి పదవి ఇవ్వలేదంతా, నిధులు ఇస్తలేరు, ఈ జిల్లాను సౌతలి ప్రేమ చూపిస్తున్నారు, మంత్రి పదవి కూడా ఇవ్వలేని అసమర్థ నాయకత్వం ఈ జిల్లాలో ఉందా కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు బలహీన వర్గాలకు సంబంధించిన, పాత జిల్లాలో ఉండే చుక్కల్లో దళిత వర్గాలకు సంబంధించిన నాయకుడు ఉన్నాడు, సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా ఈ జిల్లాకి ఎందుకు రాలేదు మంత్రి పదవి? దీనికి కారకులు ఎవరు? ఈ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 4 కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు, పాత జిల్లాలో 3 బీజేపీకి ఇచ్చారు, 2 టీఆర్ఎస్కి ఇచ్చారు. ప్రజలు అత్యధికంగా మరి ఈ జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఉంటే 1 కాంగ్రెస్కి ఇచ్చారు, 1 బీజేపీకి ఇచ్చారు. మరి ప్రజలు వాళ్ళకి విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇందూరు జిల్లాను నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడు వ్యక్తి మరి ఈ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు? మంత్రివర్గం అనేది పూర్తిగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్న జిల్లాల, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసిందే తెలంగాణ వాళ్ళకు తక్కువ మంత్రి పదవులు, ఇంపార్టెంట్ మంత్రి పదవులు, నిధులు, నియామకాలు, నీళ్లలో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన గురించి అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ మంత్రి పదవి లేకపోవడం వల్లనే ఈ జిల్లాకు రావాల్సిన మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి 8 కోట్ల రూపాయలు రావాలి, ఎవరు అడగాలో తెలియదు, అది సగం అట్లనే నిండిపోయింది. ఈ జిల్లాలో అకాల వర్షంతో, రాళ్ల వర్షంతో పంట నష్టపరిహారం రావాలి, అది ఇప్పటి వరకు రాలేదు. అలాగే ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షించడే లేడు. జిల్లా మంత్రి ఉంటే నిత్యం కూడా జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ
ఇక్కడికి కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి వారికి చెప్పడం, క్యాబినెట్ కన్నా ముందు అటు విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటి అంటే 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఓడిపోయిన వాళ్ళ ఎమ్మెల్యేలనేమో ఎమ్మెల్యేలను ట్రీట్ చేస్తున్నారు. మరి గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులుగా అసమర్థులు అనుకుంటున్నారా, లేకపోతే ఈ ఇందూరు జిల్లా అనేది తెలంగాణలో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకున్నాం. ఒక దిక్కేమో సామాజిక న్యాయం చేయలేకపోతున్నారు, ఒక దిక్కేమో ప్రాంత న్యాయం చేయలేకపోతున్నారు. ఇవి రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇందూరు ప్రజలకు చెప్తున్నారు, రాబోయే ఏ స్థానిక సంస్థ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కేవలం వాళ్ళకి లెక్కకు తప్ప ఇందూరు జిల్లా ప్రజలను గౌరవించే, మీ వేసే ఓటును గౌరవించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడే వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ జిల్లాకు జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని 18 నెలల నుంచి మంత్రి లేకపోవడం, నిన్న జరిగిన మంత్రివర్గ విస్తీర్ణలో కూడా ఈ జిల్లాకు న్యాయం చేయకపోవడం, ఈ జిల్లా చరిత్రలో ఇది బ్లాక్ డే, నిజంగా కూడా బ్లాక్ డేనే మన చరిత్రలో. ఎందుకంటే ఎంతో మంది అరుగురు రాజారాం గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, మండ వెంకటేశ్వరరావు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, నేరేళ్ళ ఆంజనేయ 7 సంవత్సరాలు డి సత్యనారాయణ గారు 7 పోర్టుపోలియోల మంత్రి చేశాడు. అంత చరిత్ర గల ఈ జిల్లా ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, ఎంతో మంది మన సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతో మంది ఘన చరిత్ర గల ఈ జిల్లా షబీర్ రెడ్డి గారు కావచ్చు. అలాంటి జిల్లా పరిస్థితి ఇలా ఒక మంత్రి పదవి కోసం ముఖం మార్చిపోయే పరిస్థితి రెండు ఉమ్మడి జిల్లాలో చెప్తున్నాను నేను. ఉమ్మడి జిల్లాలో ఉండే పరిస్థితి ఉందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా నమ్మిన ఇందూరు జిల్లా మీద సగంతని ప్రేమ తప్ప వేరేది లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం జవాబు చెప్పాలి, ప్రజలు పునరాలోచించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదని, మంత్రి పదవి అనేది ప్రజల కోసం ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు, ఇబ్బంది లేదు రాష్ట్రపతి. మరి సానుభూతి చూపించేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న సమస్యలు ఎవరు చెప్పుకోవాలి. ఆ ఉన్న జూబెలి కృష్ణారావు గారు ఎప్పుడు వస్తారు? రాత్రి సాయంత్రం పూట వచ్చి మేము తెల్లారి మొత్తం రైతులతో మేము కొట్లాడుతుంటే సాయంత్రం పూట వచ్చి 2 గంటల్లో హెలికాప్టర్లు వచ్చి హెలికాప్టర్లో పోయే పరిస్థితి మంత్రులతో ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీ మంత్రి అయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి ఏం ఉపయోగం ఉండదు. కానీ ఈ జిల్లా సమస్యలు ఉపయోగపడుతుంది కదా, జిల్లా సమస్యల మీద మాట్లాడుతున్నాం మేము. మంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి. ఆ ముఖ్యమంత్రి మంత్రి అనే దానికే నిర్వచనం ఏముంటుంది రాజ్యాంగంలో? ముఖ్యమంత్రి సహాయకులని నిర్వచనం ఉంటుంది. అంటే ఒక ముఖ్యమంత్రి చేసే ప్రతి పనిని కూడా మంత్రి ఇస్తారు. డిటిఆర్సీ చైర్మన్ ఉంటాడు మంత్రి ఉంటే. మనకి ఇక్కడ ఈ ఉన్న పరిస్థితిలో లోకల్ సమస్యల మీద మాట్లాడుకోవచ్చు. జూపల్లి కృష్ణారావు ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించిన జిల్లాకు సంబంధించింది, ఆయన పోర్ట్ఫోలియోకి సంబంధించిందే చూసుకుంటాడు. ఇందూరు జిల్లా గురించి చూడాలంటే ఇందూరు జిల్లా సమస్య మీద ఇప్పుడు 21-21 ప్యాకేజు ఏదైతే ప్రాణహిత చివర ప్యాకేజ్ ఉందో అది అక్కడే ఆగిపోయింది. గుత్పాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎన్నో రకాల ప్రాజెక్టులు ఆగిపోయినాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఘోరమైన పరిస్థితి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసారు మీరు, ఇళ్ళ పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక మంత్రి ఉంటే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ తిరిగారు అనుకో ఏమంటారు వాళ్ళు? సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు తిరిగారని అంటారు. ఇంకో ఎమ్మెల్యే తిరిగాడు అనుకో ఆ ఎమ్మెల్యే ఎందుకు తిరుగుతున్నాడు అంటారు. అదే మంత్రి ఉంటే జిల్లాకు పెద్ద దిక్కుంటాడు. ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నారు? ముఖ్యమంత్రిని పెట్టుకోరు. ముఖ్యమంత్రికి సహాయకులు ఉంటారు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతినిధిని తీసుకోమని చెప్తున్నాం. 4 వాళ్ళ నుంచి గెలిచారు కాదు అని చెప్పి టీఆర్ఎస్ నుంచి ఒక ఆయన జాయిన్ చేసుకో 5, ఎమ్మెల్సీ ఉంటారు 6. అంటే ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి 6 చెప్తున్నాం. ఇంకెవరైనా పెట్టి 6 నెలల లోపల కూడా అతన్ని ఎమ్మెల్సీగా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇంట్రెస్ట్ ఒకటే ఇంట్రెస్ట్, ఈ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఎందుకు లేదు? ఈ జిల్లా ప్రజలు ఇంత మంచిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారు? 2 కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాము, ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం 2 కూడా.